యేసుక్రీస్తు వారికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, దేవుని దాసులు పెద్దలు ఇమాన్యుల్ గారికి, సంఘంలో ఉన్న వారందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. క్రీస్తునందు పిల్లరా, ప్రభు మనకిచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. దయచేసి దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. మనం వాక్యం విన్నాం, నిజమైన స్నేహితుడు. తర్వాత మనం నిజంగా ఆయన శిష్యులమైతే లేక ఆయన స్నేహితులమైతే ఆయన ఆజ్ఞలు మనము పాటిస్తాం. యోనాతాను, దావీదు ప్రాణ స్నేహితులు. దాని తర్వాత దేవుని దాసులు మరి రెండవ ప్రసంగం విన్నాం, మలాకి గ్రంథం 1వ అధ్యాయం 2 వచనాలు. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, తన ప్రేమను చూపిస్తున్నాడని ప్రేమను గురించి విన్నాం. కాబట్టి పిల్లారా, దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనమందరం కూడా ధ్యానించుదాం. దయచేసి అందరూ సహకరించండి. సంఘ బిడ్డలందరూ కూడా నిశ్శబ్దంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 14-15 వచనాలను అందరం కలిసి మనం చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 14వ వాక్యము 15 చదువుదాం. సమూయేలు: అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు: అమాలేకుల యుద్ధ నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటిని మేము నిర్మూలము చేసితిమనగా, సమూయేలు: నీవు మాటలాడ పని లేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును, వినుమని సౌలుతో అనగా, సౌలు: చెప్పమనెను. అందుకు సమూయేలు: నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు వైతివే. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీదుగా రాజుగా అభిషేకించెను. దేవుని దాసుడైనటువంటి సమూయేలు లేక ప్రభు అన్నాడు, సౌలు రాజుతో అన్నాడు, నువ్వు వెళ్ళు, ఆ పట్టణంలో ఉన్న రాజును మొదలుకొని ఎవరిని కూడా మిగల్చకూడదు, ఎవరిని కూడా ఉండనీయకూడదు అని అన్నాడు. చెప్పండి, ఏం చేయనీయకూడదు? ఉండనీయకూడదు. చెప్పండి, ఉండనీయకూడదు. చెప్పడమ్మా, ఉండనీయకూడదు. చెప్పండి. దేవుని దాసుడు సమూయేలు సౌలు యొక్క సంభాషణ. సమూయేలు అన్నాడు, నువ్వు వెళ్ళి ఎవరిని ఉండకుండా నిర్మూలము చెయ్యంటే, సౌలు రాజు ఏం చేసిందంటే అక్కడ మంచి మంచి ఎద్దులు క్రొవ్వినవి తీసుకొని వచ్చి ఒక గ్రౌండ్లో కట్టేసి పెట్టినాడు. సమూయేలు వస్తూ ఉన్నాడు, నా వైపు చూడాల. ఎవరు వస్తురక? ఎక్కడికి? వస్తూ ఉన్నాడు. సౌలుగా వెంటనే ఎదుర్కొని వచ్చి, నా ఏలినవాడా, శుభము, నువ్వు చెప్పినట్టుగానే, నీకు దేవుడైన యెహోవా సెలవిచ్చినట్లుగానే నేను వెళ్ళి నిర్మూలము చేసి తిని అని అన్నాడు. ఏం చేసి తిని? నిర్మూలము చేసి తినంటే అప్పుడు సమూయేలు అంటున్నాడు, మరి నాకు వినబడుతున్న రంకెలెక్కడివి అని అన్నాడు. అవే నీ దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించుటకు నేను శ్రేష్టమైన క్రొవ్వినవని బలిసిన వాటిని కొన్ని తెచ్చి తిని అని అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఇక నువ్వు మాట్లాడ పని లేదు. సమూయేలు అన్నాడు, నువ్వుగా మాట్లాడొద్దు, బంద్ చేయని అన్నాడు. అంతే. ఈ రాత్రి పిల్లరా, ఏది మనము ఉండనిస్తామో అది మనకు క్షేమం చేయాలి. అమ్మా, ఏది మనం ఉండనీయకూడదు. నా వైపు చూడండి మీరు. మా దగ్గర ఒక పిల్లవానికి అమాలి పని చేసి 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 ఈ భుజం మీద చిన్న ఆలుగడ్డలాగా అయింది. ఆలుగడ్డ, బంగాళదుంప
ఇంత అయింది, ఇంత లావు అయింది, వాడు నా ఎత్తు ఉంటాడు, నేను భుజం చేస్తే మెత్తగా ఉంది, ఏందిరా ఇది అంటే, అది ఏందో అన్న నేను గంపలు మోసి అని అయిపోయిందన్న అన్నాడు. వద్దు, ఉండనియొద్దురా, అది దాన్ని ఉండనిస్తే ఏమవుతుంది తెలుసా, చిన్నది పోయి పెద్దగా అవుతుంది, క్యాన్సర్ అవుతుందిరా, నీకు ఇంకా పెళ్ళే కాలేదు అని నేను అనసరకాల వాడు భయపడ్డాడు. వెంటనే జనరల్ హాస్పిటల్కి పోయినాడు. డాక్టర్లు వెంటనే ఒక గుండు సూది తీసుకొని దాని మీద కూర్చున్నారు. బాబు నీకు స్పర్శ ఉందా అంటే ఏం లేదు సార్ అంటున్నాడు. అప్పుడు వెంటనే ఇంకో టెస్ట్ రాసి నీకు ఇమ్మీడియట్లీ ఈ గడ్డ తీసేయకపోతే నీకు ప్రమాదం. వాడు వెంటనే అన్నాడు, సార్ ఒక వారం టైం ఇస్తారంటే నీ ఇష్టం, వారంలోపు ఏదైనా జరగవచ్చు, ఇప్పటివరకైతే ఏం ప్రాబ్లం లేదు, ఇప్పటికైతే ఏమీ ట్రబుల్ లేదు, ఒకవేళ నువ్వు ఉండనిస్తే ఏమవుతుందో తెలియదు అన్నాడు. వెంటనే ఆయన ఫోన్ చేసి ఆ పిల్లోడు అన్నట్లా అంటే, అరే ఫస్ట్ జాయిన్ గారా నువ్వు, మొత్తం మీద పిల్లల ఆ గడ్డను తీసేసి పరీక్షలు చేయగా ఏ జబ్బు లేదు అని తెలిసింది. ఈ రాత్రి పిల్లరా గడ్డలు అవి తలలో కానీ మెడలో కానీ కడుపులో కానీ ఎక్కడైనా సరే ఉండనిస్తే ఏమవుతుందో తెలుసా, క్యాన్సర్. ఈ రాత్రి సమూయేలు చెప్పినాడు అన్నీ నిర్మూలన చేయంటే సౌలు కొన్ని ఉండనిచ్చినాడు. ఏమైతే తెలుసా, ఉండనిస్తే అవి మనల్ని చంపేస్తాయి. ఈ రాత్రి పిల్లరా ఏవి మన దగ్గర ఉంటే మనకు క్షేమమో మనము దేవుని గ్రంథములో నుంచి ధ్యానిస్తాం. రండి, దేవుని గ్రంథములో నుంచి మనం చదువుదాం. నిర్గమకాండం 9వ అధ్యాయం 21వ వచనం వాక్యం చదువుదాం. నిర్గమకాండం 9వ అధ్యాయము 21వ వాక్యం చదువుతున్నా. యెహోవా మాట లక్ష్య పెట్టని వాడు తన పని వారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను. నా వైపు చూడండి, మొదటి మాట ఉండనీయకూడదు. నిషేధించబడినవి అవి పశువులు కానీ, బాబు ఇక్కడ చూడండి, నిషేధించబడినవి ఏవి కూడా ఉండనీయకూడదు. అంతే, ఉండనిచ్చినామా అవి మనకు ఉరి అవుతాయి, ఉండనిచ్చినామా గడ్డను అది క్యాన్సర్గా మారిపోతుంది. మొదటిది సమూయేలు అన్నాడు సౌలుతో, ఇక నువ్వు మాట్లాడిన పని అవసరం లేదు, నువ్వు దేవుని మాట మీరినవు గనక నీ పదవి ఊడిపోతుంది, నీ పొరుగువానికి రాజు అనే పదవి పోతుందంటే సమూయేలు తాను బ్రతికినంత కాలం భయపడుతూ చచ్చిపోయినాడు. కారణం ఏం తెలుసా, ఏది ఉండనీయకూడదో వాటిని ఉండనిచ్చినాడు. రెండవది పిల్లరా, దేవుని దాసుడు సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో ఓ జులకలు వాళ్ళారా, మీకు అర్థమయ్యానికే చెప్తా, బయట పశువులున్నా బయట మనుషులున్నా బయట ఏమున్నా రాత్రి వడగళ్ళ వర్షం పడుతుంది, ఆ వర్షానికి బయట ఉన్నవన్నీ చచ్చును. ఒకవేళ ఎవరైనా సరే మీరు ఆ పశువులను కానీ మనుషులను కానీ లోపల ఉండనిస్తే బ్రతుకును. వెంటనే కొంతమంది ఆయన మాట లక్ష్య పెట్టిరి, కొంతమంది లక్ష్య పెట్టలేదు. సారోలో ఇట్లా చెప్తారా, పాస్టర్లకు ఇంకేం పని ఉంటుంది చెప్పు, ఇట్లా చెప్తారు వాళ్ళు. మోషే అహరోనికి చెబితే వీళ్ళు పోయి ప్రజలందరికీ చెబితే అందరూ విన్నారు. పిల్లారా ఈ రాత్రి అందరూ వింటూ ఉన్నారు, వంటల దగ్గర వింటున్నారు, మైక్ దగ్గర వింటూ ఉన్నారు, నువ్వు ప్రార్థన లేకపోతే వింటున్నావు, ఇంటి దగ్గర ఉన్నావో ఎక్కడున్నావో వింటున్నావు. కానీ విన్నదాని ప్రకారం చేస్తే బ్రతుకుతారు. నా వైపు చూడండి, చాలామంది పశువులను కూడా లోపల పెట్టుకున్నారు, మనుషులను కూడా లోపల పెట్టుకున్నారు. ఆ దినాల్లో అయితే పశువులన్నీ కూడా ఇండ్లలో ఉండేవి, గాడుపాటు అంటే ఇంటిలోనే ఉండేది. వినండి పిల్లారా, ఈ సందర్భం జరిగింది, రాత్రి అయింది, వెంటనే దేవుని దాసుని మాట విన్న వాళ్ళందరూ లోపలికి వెళ్ళినారు. లోపల అనగా సురక్షితం, సేఫ్ సైడ్, బయట అనగా ప్రమాదం. బయట సింహం ఉంది, బయట ఖడ్గం ఉంది. బయట ఉండనిచ్చినారు. రాత్రి అయితేనే కొందరు భయపడి ఆ మాట
లక్ష్య పెట్టిన వారేమో లోపలికి వెళ్ళిపోయారు. మధ్యరాత్రి స్టార్ట్ అయింది వర్షం. ఏ వర్షం అమ్మా? ఏ గన్లు? గోనెగన్ల? వడగన్లు వర్షం పడితే పిల్లారా, నా వైపు చూడాలా మీరు, చరిత్ర చెప్తా ఉంది. ఒక్క వడగన్లు ఎట్లున్నాడు తెలుసా? ఇంతలా ఉంటుందట అమ్మా. చూడండి ఎంత ఉంటుంది. వడగన్లు అంటే ఏంటివి చెప్పండి? ఐసు మహిళ మీరు చదువుకుర్రు, మీరు చదువుకోలే కదా. ఐసు గడ్డలు, మనకు మంచి భాషలు చెప్పాలా. ఇప్పుడు మనకి ఇంతింత పడుతుంటే మీరు చూసినారు, నేను కూడా చూశాను. కానీ ఇప్పుడు చరిత్ర చెప్తుంది ఒక్కొక్క ఐసు గడ్డ అట 5 కేజీల కన్నా ఎక్కువ బరువు ఉంటుందట. అంత పెద్దది. అక్కడి నుంచి ఆకాశం నుండి అది 25 కేజీల బరువులో ఉండి కిందికి వచ్చేసరికల్లా 5 కేజీల బరువు అయ్యి పశువుల మీద మనుషుల మీద పడి బయట ఉన్న వాళ్ళందరూ సచ్చిరి, లోపల ఉండనిచ్చిన వారు బ్రతికిరి. ఈ రాత్రి బయట ఉంటే సస్తావు, లోపల ఉంటే బ్రతుకుతావు. బయట అంటే లోకం, బయట అంటే పాపం, బయట అంటే చెప్పండి శాపం. రాత్రి 10 అయితేనే మీ అమ్మ నాన్నలు ఫోన్ చేస్తారో తెలియదు, కానీ నాకు ఇప్పుడు 50 ఏళ్ళు, నేను ప్రభు నమ్మి 26 ఏళ్ళు అయింది. మా అమ్మ రాత్రి అయితే ఫోన్ చేస్తుంది, ఎక్కడున్నావురా అంటుంది, ఇట్లా పోతున్నాను అంటాను. మన తల్లిని అడుగుతారు మనని, ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు అని. పిల్లారా, మా అమ్మ రోజు చెప్తుంది, నాయనా వర్షం పడుతుంది, నీకు ఆరోగ్యం బాగలేదు, హెల్మెట్ పెట్టుకో, అది పెట్టుకో, వర్షం వస్తే బయటకు పోదు, లోపడకుండా అంటుంది. మా అమ్మ మాట వినకుండా నేను బయట ఉంటే ఏమవుతానంటే త్వరగా సస్తా. దేవుని దాసులు చెప్పిన మాట లక్ష్యం చేయని వారు బయట ఉన్నారు. రాత్రి వడగండ్ల వర్షం పడింది, బయట ఉన్న వాళ్ళందరూ, బయట ఉండనిచ్చిన వారందరూ సచ్చిరి. ఈ రాత్రి నువ్వు లోపల ఉన్నావా బయట ఉన్నావా? అమ్మా మీరు ఎక్కడున్నారు? లోపల అనగా దేవుని సన్నిధి, బయట అనగా అపవాది. బయట సింహం ఉంది. పేతురు రాసిన పత్రికలు ఉంటుంది, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. ఎవరిని మింగుతాడు అమ్మా? బయట ఉన్న వాళ్ళని. లోపల ఉన్న ఎట్లా మింగుతారు? చేత కాదు. వినండి, ఏ రాత్రి ప్రియులారా, మొదటి మాట, సౌలు పశువులను ఉండనిచ్చినాడు. సౌలుతో సమూయేలు అన్నాడు, ఇక నువ్వు మాట్లాడ పని లేదు. ఉండనీయకూడదు అంటే ఉండనీయకూడదు. కడుపులో గడ్డ ఉంటే ఉండనిస్తావమ్మా? నీ గర్భసంచికి చిన్న చిన్న గుల్లలు వచ్చినాయి, తీసేయాలి, లేకపోతే నీకు క్యాన్సర్ వస్తుందని డాక్టర్ అమ్మ చెప్తే, అయితే మాయలే ఉండని అమ్మ అని చెప్తావా? లేదే. నీ కంట్లో చిన్న రాయి ఉంటుంది, లేక చిన్న పుల్ల ఉంటుంది, లేక దుమ్ము పడుతుంది, ఉండని రాత్రి అంతా అంటే పెట్టుకుంటావా? నీ చేతిలోకి ఒకవేళ తెలియక అగ్గి రవ్వబడింది అనుకోండి, నేను అంటాను ఉండని ఒక కొంతసేపు అంటే నువ్వు పెట్టుకుంటావా? కాబట్టి పిల్లారా, నీ కంట్లో నలుసు ఉండనియ్యవు, నీకు అన్నం తింటుంటే రాళ్ళు రానియ్యవు, నువ్వు ఎక్కడికైనా పోతే నీ కాళ్ళకు అడ్డం రానియకుండా వాటన్నిటిని తొలగించుకుంటావు కదా. అదే మాదిరిగా నీ హృదయములో ఏది ఉండనిస్తే మంచిది అంటే, ఏది ఉండనిస్తే నీకు ప్రమాదమో ఆలోచన చేయి. ఎన్నైనాయమ్మా? మొదటిది వడల. ఎవరు నాయనో వడలు అంటారు చూడండి, వడలు తినొచ్చినట్టున్నారు మీరు. వడగన్లు అనండి కాదు. సమూయేలు సౌలు. సమూయేలు అన్నాడు, సౌలు అన్నాడు, రాజు చిరంజీవి అవునుగాక, నువ్వు చెప్పినట్టు అందరిని లేపి పడేసిన అంటే, మరి నాకు ఏమడతారు అంకలేంది అంటే, అవా నీ దేవుడైన యెహోవాకు కొబ్బరిమడి తీసుకుని వచ్చిన అంటే, ఏది ఉండనీయకూడదో దాన్ని ఉండనిచ్చినవు కనుక ఇక నువ్వు మాట్లాడాల్సిన పని లేదు. పదవి పోయింది. ఎందుకు? పశువులను ఉండనిచ్చినాడు, ఆ రాజుని ఉండనిచ్చినాడు. రెండవది చెప్పండి, వడగన్లు వర్షం పడుతుంది, బయట ఉంటే సస్తారు, లోపల ఉంటే బ్రతుకుతారు. అంటే లోపల ఉన్న వాళ్ళు బతికిర్రు, బయట ఉన్న వాళ్ళు సచ్చినారు. చెప్పండి, లోపల ఉన్న వాళ్ళు
బయట ఉన్న వాళ్ళు చచ్చినారు. చదువుదాం రండి. మూడవది ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. చదవండి దయచేసి. ఉండనీయుట ఏది క్షేమమో దాన్ని ఉండనీయండి, ఏది ప్రమాదమో ఈ రాత్రి తీసేసేయండి, ఉండనీయద్దండి. కర్ణపిశాచమును అడుగువాని నైనను దయ్యముల యొద్ద విచారణ చేయువాని నైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతివాడు యెహోవాకు హేయుడు. ఏది ఉండనీయాలి, ఏది ఉండని? కర్ణపిశాచ గలవాని. నా వైపు చూడండమ్మా. చైనా తెలుసు కదా మీకు. చైనా మెడలేసుకున్న చైనా కాదు, చైనా దేశం. చైనా దేశం ఎట్లుంది ఇప్పుడు తెలుసా? నాకు కూడా తెలియదు. దేవుని దాసుడు అన్నాడు, తమ్ముడా టీవీ చూసినామన్నాడు. లేదన్నా అన్న, చూడు నీకు ఒక గ్రూప్ పెడతాను. పెడితే చైనా మొత్తం ఏమైపోతుందంటే పిల్లరా, కనబడకుండా వర్షానికి, ఆ వరదకి, గాలికి మనుషులట 100 కిలోమీటర్ల దూరం ఎగిరిపడిపోయి చచ్చిపోయారంట. అర్థమవుతుందా? చైనా ఏం చేసింది తెలుసా పిల్లారా? లేటెస్ట్ చెప్తా. బైబిల్ కొనేటప్పుడు ఇప్పటి నుంచి చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 8వ అధ్యాయం. యేసు క్రీస్తు అన్నాడు ఆ స్త్రీతో, చదవద్దండి, అమ్మ నేను ఎవరు కొట్టలేదా అంటే, లేదు ప్రభు అంటే, నేను కూడా నిన్ను కొట్టను అనే దగ్గర యేసు ప్రభు కూడా పాపము చేసినడు అని చెప్పి చైనా అధ్యక్షుడు, ఎవరమ్మా, చైనా రష్యా, వీళ్ళిద్దరు కలిసి బైబిల్ ప్రింట్ చేపిస్తున్నారు. ఏ బైబిల్లో? యేసు ప్రభులో కూడా పాపముంది అని ప్రింట్ చేస్తున్నారు. జాగ్రత్త. అది ప్రారంభించబడింది. కొన్ని వేల లక్షల బైబిల్ తయారైనవి. దేవుడు అద్భుతమైనటువంటి తుఫాను పంపించినాడు, ఊహించనిది. 3 సముద్రాలు ఉప్పొంగుతున్నాయట. బకెట్ల నీళ్ళు ఇట్లా అన్నాడు, ఎట్లుంటుంది అమ్మా? 3 సముద్రాలు ఇట్లా ఉప్పొంగుతున్నాయంట. చైనా ఎట్లుందంటే ప్రస్తుతానికి కనిపిస్తలేదంట. ఈ రాత్రి పిల్లరా, కర్ణపిశాచము గలవారినైనను శోధ చెప్పగలవారినైనను ఉండనిస్తే ఏమైతుంది తెలుసా? వారు మన చూడదాం కింది వచనాలు. ఆ జనమును వెళ్ళగొట్టుచున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. నీవు స్వాధీనపరచకరబోవు జనములు మేఘశకునములను చెప్పువారు మాటను, సోదెగాండ్ల మాటను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్ను అలాగా చెయ్యనీయడు. జాగ్రత్త ప్రజలారా. మీరు పోతున్న ప్రాంతం ఎలాంటిది తెలుసా? అక్కడంతా సోద చెప్తోళ్ళు ఉంటారు. అక్కడందరూ కూడా ఇట్లని చెప్తారు, అట్లని చెప్తారు. నా వైపు చూడండి. ఒక దగ్గర జరిగింది. కమ్మ కులస్తురాలు ప్రభుని నమ్ముకుంది. నమ్ముకున్న తర్వాత కొంతకాలమైంది. వాక్యాన్ని విన్న తర్వాత ఆమె బాప్తిసం తీసుకోవాలనుకుంది. తీర్మానం చేసింది. నది దగ్గరికి వెళ్ళినారు. సుమారుగా 60-70 మంది కలిసి ఆ బాప్తిసం తీసుకున్నారు. తీసుకొని ఒడ్డుకొచ్చింది. వెంటనే ఫోన్ రింగ్ అవుంది. చూసింది. చేస్తే నీ కొడుకుకి యాక్సిడెంట్ అయింది అని చెప్పేసరికల్లా ఆమె తల్లడిల్లిపోయింది. దేవుని దాసులు ఆ మాట విన్నాడు. అప్పటికి చాలామందికి బాప్తిసం ఇస్తూ ఉన్నారు. అంత అయిపోయింది. ఈ దేవుని దాసులందరూ పోవడానికి 1 గంటన్నర 2 గంటలు టైం పట్టింది. ఈ అమ్మాయి వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయింది. పిల్లవానికంతా చేయికంతా కట్టుకట్టేసినారు, కాళ్ళకు కట్టుకట్టేసినారు, ఇక్కడంతా దెబ్బలు తగిలినాయి. అట్లా జరిగిన తర్వాత దగ్గరికి వెళ్తే ఆ బంధువులు అంటున్నారు, ఏయ్ బంధువులు అంటుంది, నీకు బుద్ధి ఉందా? ఎందుకు పోయినావా మతంలోనికి? పోయినావు బాగైంది కదా. ఒక అరటికేల గెల చక్కెరకేలి తెలుసా మీకు? చక్కెరకేలి అంటే చాలా స్వీట్ ఉంటుంది, అట్టిపండే అది. చక్కెరకేలి ఇచ్చేసి నీ బురుగులు పెట్టి ఆ పాస్టర్లకి ఇంత చందా ఇచ్చింటే అయిపోతుండే కదా. చూడు, నువ్వు ఈరోజు బాప్తిసం తీసుకున్నావు, నువ్వు చేయకూడదు చేసినావు కనుక ఇదిగో నీ కొడుకు ఇట్లా అయింది చూడు, నువ్వు ఆ మతంలోకి పోతున్నావు కనుక ఇదిగో నీకు సూచన అని అనింది. వెంటనే మనం ఏమంటుంది తెలుసా? అవునా,
నిజమే నువ్వు చెప్పింది, నేను బ్యాప్టిజం తీసుకుంటే దేవుడు నా కొడుకును కాపాడాలి కదా అని మనం అంటాం పురారా. ఆమె ఏంటంటే చట్ నోర్మై, ఈరోజు నా యేసుని నేను కలిగి ఉన్నాను గనక, నేను బ్యాప్టిజం తీసుకుంటున్న సమయంలో నా కొడుకుకి యాక్సిడెంట్ అయింది గనక, ఏదో చిన్న దెబ్బ తగిలింది, ఏలిరిగింది, లేక చెయ్యిరిగింది, అతుక్కుంటుంది, అది ప్రాణాపాయం అని చెప్పి దేవుడు నాకు ప్రేరేపణిస్తున్నాడు. నోర్మ ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడొద్దు అని ఆ తల్లి అనింది. చాలామంది మనకు సోది మాటలు చెప్తారు తెలుసా. ఎందుకు ప్రార్థనకు పోతున్నావు, ఇప్పుడే విడిచేయాలన్నా, నీకు వయసు లేదా, పోనీ కొంతకాలం పెట్టుకో లిప్స్టిక్, ఏం కాదులే, ఇంకా బ్యాప్టిజం తీసుకెళ్ళే కదా నువ్వు, పెట్టుకో, రంగొట్టుకో. ఎందుకో ఏమో కానీ ముసలోళ్ళకి పిచ్చి ఎక్కువ ఉంటుంది, పెళ్ళి అయిపోయిన వాళ్ళకి కూడా. ఏంటిది? రంగు పిచ్చి. వినండి ఇప్పుడు ఎలా సోద చెప్తుంటారు కొంతమంది, దయచేసి నమ్మొద్దండి. ఏది ఉండనీయాలో దాన్నే ఉండనీయాలి. నువ్వు వెళ్తున్నటువంటి ప్రాంతంలో అందరూ కూడా సోద చెప్పగలరు కనుక నీవు వాళ్ళ మాట వినకూడదు అని చెప్తున్నాను. కాబట్టి పిల్లరా జాగ్రత్త ఉందాం. మీరు అక్కడక్కడ చదువుకుంటున్నారేమో, ఆయా ప్రాంతాలు వెళ్తున్నారేమో, దయచేసి ఎవడు చెప్పినా నమ్మొద్దు. దేవుని గ్రంథములో ఉన్నదాన్ని పరిశీలన చేయి, దాని ప్రకారం నడువు. నీకు దెబ్బ తగిలిన వెంటనే ఎవరైనా అంటారు నిన్ను, నువ్వు ప్రార్థనకు పోతున్నావు, దేవుడు నిన్ను కాపాడలేదా, పైనుంచి దుంకుతే పట్టుకుంటారని తెలియదా, అలాంటి మాటలు ఎవరైనా చెప్తే ఏమన్నా తెలుసా, మూర్ఖురాలు మాట్లాడుతున్నావు, మీ దేవుడు కాపాడలేదు అని ఎవరైనా అనుకోండి. అట్లా ఎప్పుడు అనొద్దు. నా దేవుడు నాకు వేలు తీసేసినాడు, కన్ను తీసేసినాడు, అంతే, నా ప్రాణము నాకు ఇచ్చినాడు అని చెప్పే స్థితిలో ఉండాలి. అవిశ్వాసులు పిల్లరా సోద చెప్తారు. నేను మా బంధువుల అమ్మాయే పిల్లగానికి దయ్యం పట్టిందని చెప్పి మా ఇంట్లో తీసుకొచ్చి పడుకోబెడతా ఉన్నారు. నేను అన్నా, కాదే, ఎన్ని రోజులు ఇట్లా పడుకోబెడతావు, నువ్వు ప్రార్థన చేయి, పవర్ వస్తుంది, దేవుని శక్తి నీకు వస్తుంది అంటే, లేదన్నా నేను ప్రేయర్ ఆయిలు, ప్రేయర్ ఇసుక తీసుకొని వానికి సుట్టినానింది. వారిని ఎట్లా చూపి అంటే, వాని మొలతాడికి ఇంత కట్టి పెట్టింది, ఇట్లా తీసి ఇప్పి చూస్తే తెలుసా బర్రారా. వినండి, మత్తయి సువార్త పేజీ నెంబర్ తెలియదు కానీ, మత్తయి సువార్త పేపర్ చింపి, నాకు తెలిసి చూడమ్మా, మీరు తిప్పొద్దండి, మత్తయి సువార్త పేపర్లు అంతా మడత పెట్టి పోళ్ళు చేసి అందులో ఇసుకేసి, ఆ ఇసుకలో నూనె వేసి ఇట్లా సుట్టి ఈడ చుట్టారు. ఎంత భయంకరం చూడండి. ఎవరైనా అట్లా చేసినారా? ప్రవక్తలు కానీ, అపోస్తులు కానీ. ఈరోజు విన్న బోధలు వచ్చేసినాయి. తైలాభిషేకం, ఆ స్టిక్కర్ చేసిన ఏ అభిషేకమో వరకే మా పాస్టర్లు ఎవరు కూడా మోకరించబెట్టి నెత్తి ఎద్దు కొమ్ము తీసుకొచ్చి నూనె వేసి ఇప్పటి నుంచి ప్రసాదుని సేవకునిగా ప్రతిష్ఠిస్తున్నాం, నన్ను ఎవరనలే. సోదేగాన్లు చెప్తారు, ఆ మాటలు నమ్మొద్దు. నాకంట మా చర్చికి వచ్చే ఒక ఆమె చెప్తుంది, సార్కి పరిశుద్ధాత్మ శక్తి లేదు అనింది. ఏ శక్తి లేదు? పరిశుద్ధాత్మ శక్తి చప్పట్టు కూడా ఎగురుతారా? సార్కి శక్తి లేదు అనింది. ఒక ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉన్నాం. చేస్తా ఉంటే పిల్లరా రోజు ప్రార్థనలు పెట్టినాం, దురాత్మలు పట్టిన ఇంట్లో వెళ్ళిపోయినాయి. ఆమె అంటుంది, సార్ దగ్గర శక్తి లేదు కనుక మనం ఆడికి పోదాం అనింది. పోయినారు. పోయిన తర్వాత వాడేం చేసినాడు, తిప్పి 25,000 కితే సార్ 25 అంటే 25,000 తీసుకొని నీ ఇంటికి కిటికీ సరిగ్గా లేదు, దాన్ని మార్పియానంట పాస్టర్ గారు. అడగడు, మీ ఇంటికి కిటికీ సరిగ్గా లేదనంట. అరే పిచ్చినా, ఎలా పిచ్చోళ్ళ మాటలు విని పిల్లరా ఏది ఉండనియాలో దాన్ని ఉండనిస్తలేరు, దేన్ని తీసేయాలో దాన్ని తీసే. కిటికీగా తీయాల్సింది నీలో ఉన్న మూఢ భక్తి తీయాలా. కిటికీలు, తలుపులు, రెక్కలు, సుక్కలు అవి కాదు, నీ బతుకులో మార్పు రావాలి. ఎన్నాళ్ళు నీవు జీవించినా గానీ ఏమున్నది లోకంలో, నువ్వు ఇది పరీక్ష చేసుకోవాలి. నాకైతే ఒకటే, నేను నేర్చుకున్న దేవుని దాసుల దగ్గర, నాకు కరోనా వచ్చింది వెంటనే నేనేమో తప్పు చేసినా నాకు కనబడతలేదు ప్రభు అని మంచం మీద బొర్లాడుతూ ఏడుస్తూ పశ్చాత్తాపముతో ప్రార్థన చేసినాను. కానీ ఏనాడు కూడా ప్రభు నాకు ఇట్లా ఎందుకు చేసినావు నేను అడగలే. చచ్చిపోయిన అడగను. ఇప్పటికే 3 రోగాలు ఉన్నాయి, 4వ రోగం కూడా వచ్చే దగ్గర ఉంది. నేను చచ్చిపోయే స్థితిలో మంచంలో ఉన్న యేసును ఒక్క మాట అనకుండా చచ్చిపోవాలనే కోరిక ఉంది నాకు. ఈ రాత్రి ప్లస్ సోదగాళ్ళు చెప్పినట్లు చెప్తారు, ఆడలోకి ఎక్కువ ఉంటుంది ఈ ప్రాబ్లం.
వచ్చిన చిక్కంతా ఆడవాళ్ళే. ఆడామె మొగోనికి పొట్టుకు పెడితే మొగోడు ఏం చేయలేడు. ఒక పాస్టర్ చెప్పినాడు, మొగోళ్ళు అబద్ధం ఆడతానంట తడకేనంట. ఏమా తడకంటే తెలిసేది మీకు ఉత్తది ఊడిపోతుంది. ఆడవాళ్ళు అబద్ధం ఆడితే ఏసీసీ సిమెంట్ లాగా ఉంటుందంట. స్టాండర్డ్ పొట్టుకు పెడుతుంది ఒకనికి. సార్ నా భార్య గుత్తికి పోదామంటుంది సార్ అంటే, తోలుకపోరా, తోలుకపో, గుత్తికి పో, బెల్లంపల్లికి పో, ఆడికి పో, ఈడికి పో, మొత్తం ఎక్కడికైనా పో, బాగుపడితే సంతోషం, బాగుపడితే సంతోషం. భార్య పొట్టుకు పెట్టిందంట, వాడు వెళ్ళిపోయినాడు. వినండి ప్రియులారా, తీయాల్సినవి తీయకుండగా, అమ్మా ఉండాల్సినవి ఉండనీయకుండా ఉండడమే పెద్ద పాపం. మూడోది గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే, మీకు ఏ సంఘస్థులైనా సరే, ఏ రెవరెండు 32 102 ఎవడైనా సరే ఏమైనా మీకు చెప్పిండా, నమ్మొద్దు. బైబిల్లో ఉన్నది నమ్ము. రోగాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. నన్ను ఒక పోలీస్ ఆయన బాబురావు అని బేగంపేటలో ఏదో డిపార్ట్మెంట్ ఫోన్ చేసి, ఏమయ్యా పోలీసులు అట్లా కొడతారా, అట్లా చెప్పినాను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అన్నాడు. సార్ పోలీసులు కొట్టంగానే కదా సార్ నేను ఏసుప్రభు తెలుసుకున్నా, మీరు కొట్టకపోతే నా బతుకు మారుతున్నాను సార్ అన్న. సరే సరే మంచి బతుకు అన్నాడు, అంతే. అరే శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కిటికీలు తలుపులు తీయొద్దు, నీ బతుకు బాగు చేసుకో. ఎన్నేనేమా మీ అందరి కోసం పాపం వాళ్ళు భోజనాలు సిద్ధపరుస్తున్నారు, మీరు ఇంటికాడ ఉండి ఇప్పుడు లేటుకు వచ్చిర్రు. అమ్మ నేను కర్నూలు అవతల 45 కిలోమీటర్ల నుంచి పొద్దున పెబ్బేరు నుంచి ఇక్కడికి రావాలని చెప్పి ఒక రోజంతా సిద్ధపడొచ్చిన మీరు ఇక్కడి నోళ్ళు రానికి ఇంతసేపు అయిందంటే, మీరు ఏదో ఉండనిస్తున్నారు, అది మిమ్మల్ని పట్టుకుంటుంది, పాతాలను తీసుకుపోతుంది, హాస్పిటల్ తీసుకుపోతుంది, నీ డబ్బులని అయిపోతాయి. ఏం సార్ అట్లా చెప్తావు అంటే, ఇంక ఇట్లే చెప్పేది. 7 గంటలకి స్టార్ట్ చేస్తున్నావు అంటే ఎన్ని గంటలకు వస్తున్నావు, ఏది ఉండనిస్తున్నావు, జాగ్రత్త. చదువుదాం రండి, ఇంకా నేను ముగిస్తుండగా దేవుని వాక్యముల నుంచి న్యాయాధిపతుల గ్రంథం చూడండి, లేక సంఖ్యాకాండం 33వ అధ్యాయము 35వ వచనం. సంఖ్యాకాండం చదువుదాం, 33వ అధ్యాయము 30 లేక 55వ వచనాన్ని చదువుదాం. చదవండి. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చిదురో వారు మీ కన్నులలో ముండ్లగాను మీ పక్కలో శూలముగా ఉండి మీరు నివసించు ఆ దేశంలో మిమ్మల్ని బాధ పెట్టెదరు. మరియు నేను వారికి చేయు తలంచినట్లు మీకు చేసేదనని వారితో చెప్పాను. చెప్పండి. మీ ఎదుట నుండి ఆ దేశవాసులను మీరు వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చుదురో వారు ఏమవుతారంట, కళ్ళకి చెప్పాలా, ఏమవుతారమ్మా, ముళ్ళు. మీ కంట్లో ముళ్ళు ఉండనిస్తావా? నీ పక్కలో బల్లెం ఉండనిస్తావా? ఎప్పుడైనా జ్వరం ఉండనేయవు, దగ్గు ఉండనేయవు, ఏదైనా చిన్న సమస్య అయితే ఉరుకుతావు హాస్పిటల్కి. అలాంటిది దేవుని గ్రంథం చెబుతుంది సంఖ్యాకాండములో, మీరు ఏ దేశస్థులను ఉండనీయకూడదు, లేక పాపమును ఉండకూడదు. ఆ పాపమును ఒకవేళ మీరు ఉండనిచ్చారంటే ఆ పాపం వల్ల మీ కళ్ళకు ముళ్ళు, మీ పక్కలో బల్లెం, మీకు బాధలు కలుగుతాయి. ఏంటి దేని ఉండనిస్తాయి? ఆ దేశ నివాసులను లేక పాపమును ఉండనిస్తే ఏమవుతుందంట చెప్పండి? కంట్లకు ముళ్ళు, పక్కలో బల్లెం, బాధలు. ఏది ఉండనిస్తేమా? పాపం. కాబట్టి ఈ రాత్రి నువ్వు ఏం కాదులే అని ఉండనిస్తే నీ కళ్ళకు ముళ్ళు, కంటికి గుచ్చుకుంటారమ్మా. దుమ్మొస్తే తట్టుకోలేం, వచ్చిన రాయిస్ తట్టుకోలేం, నీళ్ళు పడితే తట్టుకోలేం, మందు కొడతా ఉంటే ఆ మందు వచ్చి పడితే తట్టుకోలేం. అలాంటిది నీ కళ్ళలో ముళ్ళున్న తీసుకో ఈ రాత్రి. అలాంటిది నీ పక్కలో బల్లెం ఉంది. ఎందుకుంది తెలుసా? నువ్వు తీసేయాల్సింది తీయలే. నాకు షుగర్ వచ్చి 19 సంవత్సరాలు అయింది, బీపీ వచ్చి 6 ఏళ్ళు అయింది, కొలెస్ట్రాల్ కొవ్వు పెరిగి ఒక బొక్క బుడుకపోయింది గుండెకి,
వినండి పిల్లారా, డాక్టర్ పిలిచి చెప్పినాడు, నువ్వెక్కడున్నావు తెలుసా అన్నాడు. ఎక్కడున్నావు సార్ అంటే, కాంపౌండ్ వాళ్ళకి దగ్గరలో ఉన్నావు, అంటే ఇంటిలో నుంచి వాకిల్ దగ్గర ఉన్నావు. డాక్టర్ నాకు మ్యాప్ గీసి చూపించినాడు. అక్కడ నుంచి నువ్వు లోపలికి పోవడానికి అవకాశం ఉంది, బయటకు పోతే కూడా అవకాశం ఉంది. బయటకు పోతే లోపలికి రాలేవు. ఇప్పుడు నువ్వు వాకిల్ దగ్గర ఉన్నావు కదా, బెడ్రూమ్కి పోవచ్చు, కిచెన్కి పోవచ్చు, హాల్లో తిరగవచ్చు అని అన్నాడు. అని నాకు కొన్ని సూచనలు చెప్పినాడు పిల్లారా. అట్లా జరిగింది. నేను భయపడిపోయినా. అప్పుడు నా కిడ్నీ ఎంత తెలుసా, 1.9. అట్లే ఉండనిస్తే నాకు డయాలసిస్ చేయాలా, భయమైపోయింది. బతకాలని కాదు, దేవుని పని చేయాలని. ఆ రోజు నుంచి నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. మొన్న ఒక ముళ్ళు గుచ్చుకుంది నా కాలుకి. నేను వేసుకున్న చెప్పులు చాలా మెత్తగా ఉంటాయి, నేను వేసుకున్న బూట్లు కూడా మెత్తగా ఉంటాయి. నేను అక్కడక్కడ తిరిగి వాక్యం చెప్తూ నిలబడుతుంటే చిన్నగా నొప్పి అవుతూ ఉంది. నేను కొంచెం లావు ఉన్నాను, పొట్ట ఉంది కదా, కాలు పైన పెట్టుకొని రావడం లేదు. పోయిన 2 వారాల కిందట, అమ్మ వింటున్నారా, 2 వారాల కిందట మా పిల్లోడు ప్రార్థన అంతా అయిపోయింది. భోంచేసిన తర్వాత, బాబు నాకు ఇక్కడ కొంచెం నొప్పి లేస్తుంది చూడంటే, వాడు అన్నాడు, సార్ నీ కాలు నల్లగైంది అన్నాడు. నాకు వెంటనే దేవదాసన గుర్తొచ్చినాడు. నల్లగైందా అన్న, ఏం చూడరానన్న. వెంటనే పెనీస్ తీసుకున్నాడు. ఆ పెనీస్కి రిన్సప్ పెట్టి 5-6 సార్లు కూర్చుని ఇట్లా, ఎందుకు కూర్చున్నావు అంటే, నీకు సెప్టిక్ కాకూడదు సార్ అంటున్నాడు. ఏం కాకూడదు? అట్లా కూర్చి మెల్లగా చేస్తే ఒత్తుతే పిల్లరా చీమొచ్చింది. అట్లా ఒత్తుతే పిల్లరా చిన్నది నాకు కనబడుతుంది, నాకు కళ్ళు సరిగ్గా కనబడవు, చిన్నది ఇంతే ఉంది. అది ఒత్తి తీస్తే కొంతసేపు నొప్పి అయింది. అది మొదలుకొని ఇంతవరకు నొప్పి లేదు. నల్లగా ఉన్నదంతా ఎర్రగా అయిపోయి తెల్లగా అయిపోయి చర్మంలాగా మారిపోయింది. ఒకవేళ నేను ఉండనిస్తే ఏమవుతుంది తెలుసా, నా కాలు కొట్టేయాల. కాలు కొట్టేసినా నాకు బాగా కాలేదనుకోండి, మోకాలు కొట్టేసినా ఇంకా బాగా అనుకోండి, ఇక్కడ వరకు తీసేయాలా. అది కూడా కాలేదనుకోండి, ఈ కాలు కూడా తీసేయాలా. ఉండనిస్తే సెప్టిక్ అవుతుంది, తీసేస్తే ఆ భాగమే పోతుంది. కాబట్టి రాత్రి పిల్లరా, ఏది ఉండనిస్తున్నావో, ఏది నువ్వు అనుకుంటున్నావో, నీ చేతిలో సెల్ ఫోను నువ్వు చూస్తున్నావు, నువ్వు చేస్తున్నావు, చేయకూడనివి చూడకూడనివి తప్పుడు ఆలోచన చేస్తుంటే అవి నీ కళ్ళకు ముళ్ళు, నీ పక్కలో బల్లెం, నీకు బాధలు తప్పవు. ఉంచుకుంటావా, తీసేస్తావా? అమ్మా, ఉంటుకుంటే మీ ఇష్టం, సెప్టిక్ అవుతుంది. సెప్టిక్ ఏమవుతుంది? అది ఇప్పుడు దేవుని దాసులకి ఆరోగ్యం బాగాలేదు, డాక్టర్ అన్నాడు 3 ఏళ్ళు తీసేస్తే సరిపోతుంది అన్నాడు. పాపం ఆయన వినలేదు. హిమాలయ సార్ చెప్పినాడు, అందరం చెప్పిన, నేను కూడా చెప్పిన. ఆశ ఎవరికైనా, నేను ఒక 2 రోజులు 3 రోజులు ప్రార్థనలు ఉంటా అన్నాడు. ఉన్నాడు పెరిగిపోయింది, ఇంక పెరిగిపోయింది. 3 ఏళ్ళతో పోవాల్సింది మోకాల వరకు పోయింది. ఉండనిస్తే ప్రమాదం, తీసేసుకుంటే సురక్షితం. మీ ఇష్టం. ఈ 40 ఉజ్జీవ సువార్త కూడికలో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారులారా, ఈ ఊరు వారులారా, ఈ వాక్యం నాకు నీకు వింటున్న వారందరికీ, ఉండనిస్తే ముళ్ళు, పక్కలో బల్లెం, బాధలు తప్పవు. తీసేసుకుంటే నొప్పి పోయింది. నాకెంత బాగుందో తెలుసా, ఎంత సంతోషం ఉంది. నల్ల మచ్చబోయి తెల్లగా అయిపోయి ఎర్రగా అయిపోయి మామూలుగా అయింది. ఎందుకయిందమ్మా? తీసేస్తే. కడుపులో రాళ్ళు, కిడ్నీలో రాళ్ళు తీసేస్తే నొప్పి రాదు, ఉండనిస్తే జాగ్రత్త ఉందా. చదువుదాం రండి దేవుని వాక్యముల నుంచి. ఈ రాత్రి పిల్లరా, ఉండనిస్తే మీ ఇష్టం, మీ కడుపు, మీ కళ్ళు, మీ పక్కలు తీసేసుకుంటే క్షేమం. ఏంటిది? చదువుదాం రండి దేవుని వాక్యముల నుంచి. ఈ రాత్రి పిల్లరా, ఉండనిస్తే ముళ్ళు. 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 33వ వాక్యం. 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 33వ వచనం చదువుదాం. ఏమనుంది అక్కడ? చదవండి. కిందికి వచనాలు వస్తాయి పిల్లారా.
అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను యెరూషలేము పట్టణమును కోరుకొని ఉన్నందునను ఇశ్రాయేలు గోత్రముల నుండి వానికి ఒక గోత్రము ఉండనిత్తును. నా సేవకుడైన దావీదు నిమిత్తము ఒక గోత్రాన్ని ఉండనిస్తా. ఈ రాత్రి ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నందు ఉన్నామంటే మనని ఉండనిస్తాడు. లేదంటే మనం నిత్య రాజ్యం పాతాళ రాజ్యానికి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడన్నాడు, నా సేవకుడైన దావీదు నిమిత్తం ఒక గోత్రమును నేను ఉండనిత్తును. రాజ్యము వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకొనిన నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞను అనుసరించి నా కట్టడలను ఆచరించను గనక దావీదును జ్ఞాపకము చేసుకుని అతని దినములనియో అతనిని అధికారినిగా ఉండనిత్తును. చప్పట్లు కూడా గట్టిగా దయచేసి పిల్లారా, ఈ రాత్రి దేవుడు నేను ఉండనియాలనుకుంటున్నాడు. 2024 9వ మాసము 40వ కూడికలో ఉన్నావు. నిన్ను ఎందుకు ఉండనిచ్చినాడు? నీకెందుకు కరోనా తప్పించినంటే నీ ద్వారా దేవుడు ఏదో పని చేయాలని, చేయించుకోవాలని. నా సేవకుడైన దావీదు నిమిత్తం ఒక గోత్రము ఉండనిస్తున్నా. నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నాడు కనుక అతని వంశమును ఉండనిస్తాను, ఒక గోత్రం ఉండనిస్తాను. ఆ గోత్రంలో ఒకరికి నేను అధికారం ఇస్తాను, ఉండనిస్తున్నాను అన్నాడు. కాబట్టి పిల్లరా, ఏది ఉండనిస్తే మంచిదో ఏది తీసేస్తే మంచిదో మీ కళ్ళ ఎదురుగా ఉన్నాయి. ముళ్ళు పెట్టుకుంటారా, తీసేస్తారా, తొక్కుతారా, పెట్టుకుంటారా, పక్కలో పెట్టుకుంటారా, లేదా తీసేసుకుంటారా, మీ ఇష్టం. చెప్పండి, మీ ఇష్టం. కాబట్టి పిల్లరా, ఏది ఉండనిస్తే మంచిదో దాన్ని ఉండనియండి, ఏది తీసేస్తే మంచిదో దాన్ని తీసేయండి. ఏం కాదు సార్ అంటూ మేము ఇట్లే ఉంటాం ఇంట్లో ఉంటామంటే నీ ఇష్టం. నీ కళ్ళకు ముళ్ళు, నీ పక్కలో బల్లెం, నీకు బాధలు ఇంకా అధికమవుతూ ఉంటాయి 30 మనకు ఎప్పుడు దీవెనలు ఆశీర్వాదాలే కావాలా. ముళ్ళు 30 బల్లెం 60 బాధలు 100 కావాలా వద్దా? మీ ఇష్టం అది. నాకు వద్దు తల్లి, నేను ఇక్కడ నరకం ఇచ్చిన, నేను జగడాలు పెట్టుకోదలుచుకోలేను. తీసేసినాం అంతే. ఉండనిస్తే ఏమైతే చెప్పండి, కలుపు ఉండనిస్తే ఏమవుతుందక్క? అరే మాట్లాడు, మీకు సేమ్ లేవా? నాకైతే లేవు. అమ్మా వరేసినావా, వేసిన మిరపేసినావు కదా, బూజు పట్టింది, బూజా 30 పెరుగు 60 పెరుగు అని అంటావా? తెల్లవారులు పొద్దున ఒకటి, రాత్రి ఒకటి, సాయంత్రం ఒకటి, మందు కొట్టి ట్యాంకులు మోసి పెళ్ళాన్ని తిట్టి చెట్టుకైతే ఉండనియవు, కలుపు ఉండనియవు, కానీ నీలో మాత్రం ఉండకూడని ఉన్నాయి. తీసేస్తే మంచిది, లేకపోతే అవి 30 పెరుగుతాయి, బల్లెము 60 పోతుంది, బాధలు 100 ప్రకారం పోతాయి. పోవాలంటే మీ ఇష్టం. చదువుదాం రండి పిల్లారా, నేను ముగిస్తూ ఉన్నా. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త, లూకా సువార్త 13వ అధ్యాయము 8వ వచనం చదవండి. లూకా సువార్త 13వ అధ్యాయము 8వ వచనం. అయితే అయ్యా ఓయ్యా దాని చుట్టూ త్రవ్వి ఎరువై మట్టుకు ఈ సంవత్సరము ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. అయిపోయింది అది. చెప్పండి, ఎవరిక్కడ 3 వ్యక్తులు మనకు కనిపిస్తారు. మొదటి వ్యక్తి ఎవరు? కాదు, తోట యజమాని, చౌకారి, గాసగాడు, చెట్టు. అన్నీ పెరుగుతున్నాయి, బాగా డెవలప్ వస్తుంది. చాలాసార్లు వింటారు ఇది. అన్నీ పెరుగుతున్నాయి. యజమాని అన్నాడు, ఏ మాలి అని అన్నాడు. తోటమాలికి అన్నాడు, ఏంద్రా ఎప్పుడు చూసినా, ఎన్ని సంవత్సరాలు అయింది, అది అట్టే ఉంది చెట్టు, అన్నీ పెరిగినాయి, పూత వచ్చింది, కాయ వచ్చింది, అన్నీ వచ్చినాయి, అది అట్టే ఉందిరా, ఎందుకు రా తీసి పాడే, దాని నుంచి భూమి బరువు, బంధు బరువు, నీళ్ళు పెట్టాలి ఎందుకు, నువ్వు దానికి కష్టపడేందుకు, నారికి పాడే తీసేయి అని అన్నాడు. అప్పుడు తోటమాలి అన్నాడు, అయ్యా 1 సంవత్సరం ఏమన్నాను ఉండని. నేను ఎందుకు ఉండనిస్తున్నానో తెలుసా? సేన్లు వేసుకునేక కాదు. నన్ను ఎందుకు ఉండనిస్తున్నావు తెలుసా? ఎప్పుడు భార్య పిల్లలు భర్తలు కాదు,
పిల్లరా, నోవాహు ఓడగట్టినప్పుడట నోవాహు భార్య నోవాహు కోడళ్ళట పనిలో సహకరించి భోజనాలు పెట్టినారంట. కానీ ఎన్నడూ కూడా వాళ్ళు మాట్లాడుకోవడానికి కూడా సమయం లేదంట. ఒక బైబిల్ టీచర్ చెప్తుంటే నేను విన్నా. ఆ ఓడను కట్టడానికి ఎన్ని రోజులు పట్టిందో పిల్లరా. నిజంగా ఆ జంటలకు నేను ప్రభుపేట వందనాలు తెలియస్తున్నారు. లేరు కానీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లేరు. ఈ రోజులో చాలామంది భర్త కోసము, భార్య కోసం, పిల్లల కోసము, పిల్లలు లేకపోతే ఉండలేము, భార్య లేకపోతే ఉండలేము. నిన్ను ఉండనిస్తుంది దానికోసం కాదు, ఆయన పని నీ ద్వారా చేయించడానికి. మైకులు పెట్టడానికి కావచ్చు, మందిర పనులు చేయడానికి కావచ్చు. నిన్నెందుకు ఉండనిస్తున్నావు గుర్తు తెచ్చుకో. ఈ రాత్రి తోటమల్ అన్నాడు, అయ్యా ఈ 2024లో ఉండని, చూద్దాం ఫలిస్తారేమో. ఫలించకపోతే తీసేయి ప్రసాదని, ఫలించకపోతే తీసేయి ప్రసాదని, ఫలించకపోతే నరకై ప్రసాదని. అమ్మా, మీ కొడుకుకు పెళ్ళైంది, కోడలు వచ్చింది, 3 ఏళ్ళైంది, ఏమడుగుతారు? అంతేనా? కాయ కాసింది అంటారు. ఏంటిది? నాకు పెళ్ళి 3 ఏళ్ళు అవుతారు, పిల్లలు వెళ్ళలే, మా ఇద్దరికి ఆ జోలు లేదు. కానీ అంటారు, పాపా కాయ. మాకు తెలియదు, మాకు హైదరాబాద్లో కదా కాయలు, మామిడి పండు, జామ పండు తెలియదు. ఏమంటే నేనన్నా అదే పిల్లల గురించి ఉంటుంది. మాకు లేని చింత నీకెందుకమ్మా, మళ్ళీ మా ఇద్దరు ఎందుకు పొలబెడతావు నువ్వు? ఈ రోజున నీ కొడుకుకి, కోడలికి, బిడ్డకి, మనవరాలకి పెళ్ళైన తర్వాత పిల్లలు కలగాలి. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి సంఘానికి వస్తున్నావు? నీవు ఫలించినావా? ఒక్కరినైనా తోలుకొని వచ్చినావా? నీ భర్తని కానీ, నీ భార్యని కానీ, నీ ఇరుగు పొరుగు వారిని కానీ. ఎప్పుడో లింగులిట్టుకుని ఒక్కదాని వస్తావు, ఒక్కనివే వస్తావు. ఏమైనా రాలేదంటే కదా, నా భార్యకి జ్వరం వచ్చింది సార్ అంటారు. రాని జ్వరం కూడా చెప్తే ఆ జ్వరం వచ్చునుగాక. వినండి పిల్లారా, దయచేసి. మత్తయి లూకాసు వార్తలు అన్నాడు, ఈ సంవత్సరము కూడా ఉండని, లేకపోతే దాన్ని తీసే. ఎందుకు ఉండనిస్తున్నాడు దేవుడు మనల్ని అంటే ఇది కారణం. కాబట్టి పిల్లారా, నేను ముగిస్తున్నాను. మీ అందరికీ తెలిసినొచ్చు, నేను గుర్తు చేస్తాను. మా దగ్గర కూడా ఒక యవనస్తుడు అద్భుతమైన పరిచర్య చేసినాడు. నేను చాలా సంతోషించినాను. ఏమిటి తెలుసా? వాడు వెళ్తున్న పని దగ్గర, వాడు చేస్తున్న పని దగ్గర, వాడు భోజనం దగ్గర చేయి పెట్టుకొని ప్రార్థన చేసుకొని తింటుంటే ఓ రెడ్డి పిల్లడు అడిగినాడు, ఏం బాబు ఏం చేస్తున్నావు అంటే, మా దేవునికి ప్రార్థన చేస్తున్నాను అంట. అమ్మ, మీరు భోజనం చేస్తే ప్రార్థన చేసుకుంటారా? లటకు కొంతమందికి ఆత్రం స్తోత్రం. నీళ్ళు తాగుతప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటున్నారా? దాన్ని కూడా చేసుకోవాలా అంటే, అవును. మళ్ళా గాలి పీల్చుకున్నాను కూడా ఏం చేసుకోవాలా? అమ్మ, నేను గాలి కొనుక్కున్న పిల్లరా, నాకు కరోనా వచ్చింది, గ్యాస్ పెట్టినారు, సిలిండరు ఒకటి అది పెట్టినారు, బ్లౌజరు. నాకు ఇట్లా లేదు, ఇట్లనే గాలి కొనుక్కోవాల్సి వచ్చింది. నాకు గాలి రావాలన్నా కూడా ప్రభుని మనం ఎలా అడగాల. అట్లా పిల్లోడు ప్రార్థన చేస్తుంటే అడిగినాడు. ఓ రోజు అన్నాడు, బాబు నాకు కూడా కొంచెం ఇట్లా ప్రాబ్లం ఉందంటే, అయితే నేను ప్రార్థన చేస్తాను, నువ్వు అట్లా ప్రార్థన చేసుకున్నాడంట. సరే అని చెప్పి ప్రార్థన చేసినాడు. ఆడింటికి వెళ్ళినప్పుడు నాకు బాగా అయిపోయింది. మళ్ళీ ప్రార్థన చేసుకున్నాడు. సేమ్ వాళ్ళలాగానే వాని భార్యకు వచ్చింది. వీడు భార్యని దగ్గర రాన్నాడు, ముసుకేసుకున్నాడంట. వేసుకున్న తర్వాత నెత్తి మీద చేయబెట్టినంట. వానికి వచ్చినట్టు ప్రార్థన చేసినాడు, బాగా అయిపోయింది. అట్లా విశ్వాసం వచ్చేసింది. ఆ పిల్లోడు బ్యాప్టిజం తీసుకుడు. వాని పేరు రమేష్ రెడ్డి. నేనే ఇచ్చిన. నిన్ను ఎందుకు ఉండనిస్తున్నా తెలుసా? నువ్వు పొలంలో ఉన్నా, చేనులో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, చదువులో ఉన్నా, హాస్టల్లో ఉన్నా, ఎక్కడున్నా నిన్ను ఎందుకు ఉండనిచ్చినా తెలుసా? చదువుకోవడానికి కాదు, ప్రభు దగ్గరికి కొందరినైనా నడిపించ. అందుకు నువ్వు ఉండనిస్తున్నాడు. మీకు తెలుస్తలేదు. ఇక్కడ మొదటి పని దేవుని సేవ. పాస్టర్ కాదు, ప్రభు దగ్గర నడిపించడానికి. కాబట్టి పిల్లారా, ఉండనిస్తున్నాడు ఎందుకో గుర్తు తెచ్చుకోండి. మీరు చేయాల్సిన పని చేయకపోతే ప్రభు మిమ్మల్ని తీసేస్తాడు, నన్ను కూడా తీసేస్తాడు. ఫలించినా సరే లేని ఎడల దాన్ని నరకే. నీ ఇష్టం, నరికేసుకుంటావా, ముళ్ళు పెట్టుకుంటావా, పక్కలు పెట్టుకుంటావా, బాధలు కలిగి ఉంటావా, ఏది ఉండనియో దాన్ని ఉండనిస్తావా? అది మనకు ఉరి. కుక్కను సాకితారు, ఏమవుతుంది? కుక్కను సాకిన తర్వాత అది నాకే. నేను వినడమ్మా, నేను ముగిస్తున్నా. నేను మొన్న
ఒక 3 నెలలు అవుతుంది చూసిన నేను. ఏంటంటే ఒక ఆమె పామును పెంచుకుంటుంది. అది నిజమో అబద్ధం కాదు, ఇది ఫేస్బుక్లో యూట్యూబ్లో మస్తు వైరల్ అయింది. ఆ పాము కొండశిల ఉన్నది, ఇంతలా ఉంది కొండశిల. అది రోజు సోఫాలో పెట్టుకుంటుంది, ఇట్లా పెట్టుకుంటుంది, చుట్టుకుంటుంది, పడుకునేటప్పుడు పరుపులో కూడా పెట్టుకొని పడుకుంటుంది. ఒక వారం రోజుల నుంచి ఏం తింటలేదు, తాగుతలేదంట. ఎవరు? అదే కోబ్రా. ఏం తాగుతలేదు పాపం. చింత అయింది ఈమెకి. ఎందుకు? మనోళ్ళు తల్లిదండ్రులకు అన్నం పెట్టరు, వాళ్ళ బట్టలు ఉతుకరు, వాళ్ళకు బాత్రూమ్ కూడా తీసుకుపోరు, కానీ కుక్కల్ని కోళ్ళని పాములను పెంచుతారు. ఫారెన్లు ఎక్కువలే ఆ కల్చర్. అట్లా పెట్టుకొని డాక్టర్ దగ్గర తీసుకపోతే డాక్టర్ మామూలుగా దానికి సంబంధించిన వాడు ఉంటాడు కదా, టెస్టులు చేస్తే ఏం లేదు, దాన్ని తీసుకుపోయి కారులో పెట్టరండి అంటే కారులో పెట్టి వచ్చిందంట. ఏం లేదు, అది ఒక వారం 10 రోజులు తింటలేదు. ఎందుకు తెలుసా? రోజు నీ చర్మమును అతుక్కొని పడుకుంటున్నావు కదా, దానికి ఏదో టేస్ట్ అనిపించింది. ఒక వారంలో ఎందుకు తినలేదంటే దాని కడుపు అంతా ఎంటీ ఉంది. ఎంటీ అంటే ఖాళీగా ఉంది. అది ఏదో ఒక రోజు నిన్ను ఏదైనా ఒకరోజు ఏం చేస్తుంది? మింగేస్తుంది. నీ ఇష్టం అంటే అదే కారులో తోలుకొని పోయింది, జూలో వదిలిపెట్టింది. ఉండని సేవేస్తుంది, అది మింగేస్తుంది. అది నాకి ఈ శరీరములో ఉన్నటువంటి భాగమంతా రుచి కలిగిందంట. దానికి ఏ విషసర్పమైనా సరే మింగాలంటేనంట అది ఉపవాస ప్రార్థనలు ఉంటుందంట. మీకు అర్థంగా చెప్తున్నా. ఫాస్టింగ్ ప్రేయరు, మన వాళ్ళు ఫాస్టింగ్ ప్రేయర్ అని చెప్పి ఆ తర్వాత తల తింటారు కదా, అది కూడా అది చూడదంట. వాళ్ళు తెలియదు, వాళ్ళు చెప్పింది మేము వింటున్నా. అది అట్లా ఉపవాస ప్రార్థనలో ఉంది. దేనికోసం అంటే పెంచినామని. మరి మీ ఇష్టం, ఉండనిస్తారా మీ ఇష్టం. ఉండనిస్తే మింగేస్తుంది అమ్మా. పామును ఉండనిచ్చిన, గడ్డలు ఉండనిచ్చిన, ముళ్ళు ఉండనిచ్చిన, కంట్లో వచ్చిన దుమ్ము ఉండనిచ్చిన, నీ నెత్తిలో జర్రి వచ్చి ఉండనిచ్చిన, ఏది ఉండనిచ్చినా అది మనల్ని కాటు వేయక తప్పదు. హైదరాబాద్ దిల్షుక్ నగర్లో, సరూర్ నగర్ దిల్షుక్ నగర్ మధ్యలో ఒక రియల్ ఎస్టేట్ జరిగింది. నేను అప్పుడు ప్లాట్ల వ్యాపారం అంటే ఫైనాన్స్ వసూలు చేసేవాడిని నేను. ఆ క్రమంలో పోయినప్పుడు జనమంతా గుమిగూడుకొని ఉన్నారు. ఏమైందంటే పాము గరిచింది అన్నారు. అరే ఎట్లా అంటే వీడు ప్లాట్ కొన్నాడు. కొంతమందికి మూఢభక్తి. ప్లాట్ కొన్న వెంటనే వానికి బాగా రాబడి జరిగిందంట. రాబడి కలిగి వెంటనే ప్లాట్ కట్టడం ప్రారంభిస్తే పాము పుట్టబెట్టింది. ఇంకా ఎక్కువ లాభాలు వచ్చేసినాయంట. ఆ పాము పుట్టకు ఒక గుడి కట్టించినాడు చిన్నగా, ఓ 10 అడుగుల లోపల. భక్తులందరూ వచ్చి పాలు గీలు పోసిపోతా ఉన్నారు. అది పాము ఎప్పుడు వస్తుందో నాకు పెద్దగా తెలియదు, కానీ అట్లా వస్తూ ఉంటే పిల్లలు పుట్టిన పిల్లలకు కూడా పేరు పెట్టారు. నాగరాజు, నాగమణి, నాగలక్ష్మి, ఆ పేర్లు పెట్టేసినారు. పిల్లరా, ఒకరోజు 3 పిల్లల్ని 3, 4 పాములు కాటేసినాయి. ఉండనిస్తే కాటేస్తాయి, జాగ్రత్త. ఏంటిదేమ్మా? కాదు, పాపం. పాము తెచ్చుకుంటావు నువ్వు? ఏదమ్మా? ఏది ఉండనిస్తే? పాపం ఏడుంది ఇప్పుడు? పిల్లలు చూస్తట్లేరు, వీళ్ళు చాలా మంచి ఉన్నారు వీళ్ళు. ఈ రోజున పాము ఇదే. దీన్ని ఉండనిస్తున్నాం ఎక్కువ, దీని తక్కువ టైము. నేను యథార్థంగా మాట్లాడదాం. ఈ దిక్కుమాలది, ఈ జీవగ్రంథాన్ని మనం రెండిట్లు చేతిలో పట్టుకుని దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం? జాగ్రత్త పిల్లరా. ఏది ఉండనిస్తున్నావో అది నీకు క్షేమమైతే ఉండని, లేకపోతే తీసే. పాము ఆకలితో ఉంది, ఎందుకంటే మింగనీకే. పాపం అంతే, పట్టుకుంటుంది, పాతాళానికి తీసుకొని పోతుంది. కాబట్టి పిల్లరా, ఈ రాత్రి నేను ముగిస్తున్నా. దేవుని దాసులు మహిమరాజు 2వ ప్రసంగాన్ని అందిస్తారు. శ్రద్ధగా వినండి. ప్రోచితమైతే మళ్ళీ రేపు కలుసుకుందాం. చిన్న మాట ప్రార్థన చేస్తాం. అందరు లేచి నిలబడదాం. మార్పు చెందవా నీవో, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయము ఇది అని ఎరిగి మారు మనసు నీవు పొందవా. మారు మనసు నేను పొందుతా. ఎన్నాళ్ళు నేను జీవించినా గాని ఏమున్నది లోకములో, మన్నైన నేను మన్నైపోతాను, ఏదో
ఒక దినమందున తీర్పు దినమునందున ఆయన ముందు నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం మనకుందా? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకో. పిల్లారా, నేను ప్రార్థన చేస్తున్నా. మా తండ్రి, నిష్ప్రయోజకుడైన నన్ను జ్ఞాపకము తీసుకొని 2024 కూడా ఇచ్చినావు నాయన. నీ పని చేస్తే నన్ను ఉండని, నీ పనికి రాకపోతే తీసేయి. నన్ను మాత్రమే కాదు, ఎక్కడ ఉన్న వారందరూ, వంటల దగ్గర ఉన్న వాళ్ళు సహితం వింటున్న వారందరినీ బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఉండనిస్తే సస్తాం, తీసేసుకుంటే బాగుపడతాం. ప్రియ తండ్రి, ఈ మాటలు హృదయంలో కూర్చుకొని అది ఫలించి వృద్ధి పొంది సంఘ క్షేమాభివృద్ధి కలుగునట్లు 40 ఈ ఉజ్జీవ కూడికలో మేము రక్షణ పొందిన, మేలు పొందినమనే మాట నా చెవులో పడి నేను సంతోషించున్నట్లు, గంతులు వేయినట్లు దేవా పరిశుద్ధాత్ముడా కార్యము జరిగించమని ప్రభు పేరిట ప్రార్థిస్తూ మీ దాసుడు నిలబడి ఉండగా బలపరిచి మాట్లాడమని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. సమయంలో హెచ్కైర్వాడి సంఘ కాపరి లాభన్ గారు వచ్చి ప్రార్థన చేస్తాడు. ఇది వరకు జరిగిన కార్యక్రమం. చేతులు పైకెత్తుదు, ఒక నిమిషం ఎవరు దించొద్దు. కొంచెం బాగా నొప్పులు రాని మెలకు ఉంటుంది. బైబిల్ పైకి లేపండి, బరువు అవుతుందా? అవసరమైనప్పుడు అట్లే పట్టుకుంటాం. పైకి లేపా, చచ్చి బతుకుతారు. ఇక్కడ పొద్దున్న నుంచి మాప దగ్గర వంగాలంటే వంగి నాటేస్తాం, కలుపు తీస్తాం. ఏంటి ఆ పాప ఎవరు నవ్వుతుంది? ఏమన్నా ఇక్కడ ఏమన్నా సర్కసానికి ప్రార్థన. సజీవ వాక్కును మాకు అనుగ్రహించిన మా దేవా, మీ ఎదురు తల వంచి నమస్కరిస్తూ ఉన్నాము. ఇదివరకు మీరు ఆశలను నిలబెట్టుకొని సూటిగా, బహుస్పష్టంగా మేము చేయవలసిన విధానమును, బ్రతకవలసిన విధానమును మీరు మాకు చూపించారు. మీకు స్తోత్రాలు. మేము వేటిని ఉంచుదమో మా జీవితం. చేతులు దించితే ఓడిపోతాం, చాలా జాగ్రత్త. పామును కొడుతూనే ఉండాలి, చచ్చిపోతాం. మా జీవితాలలో పాము కనపడిందంటే కొట్టుకుంటూనే ఉండాలి, చేతులు పైకి కిందికి ఆడుతుండాలి. దేనినైతే మేము జీవితాలు మేము పోషిస్తూ ఉంటామో అదే మమ్మలను సర్వనాశనము చేస్తూ నిత్య నాశనమునకు నడిపిస్తుందని ఓడిపోదు. మీ వాక్యానికై మీ ఎదుట తల వంచుతూ అప్పగిస్తున్నాము. కనికరం చూపండి. దాచబడినది మీ ఎదుట ఒప్పుకునే ధైర్యమును, త్యాగ జీవితాన్ని ఇదిగో మా వాక్యమైన మా అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎవరెవరు ఏది దాచుకున్నారో అది వారిని మృంగివేసినదని నీ దాసుల ద్వారా అనుదినము నీ సన్నిధిలోనికి రాకుండగా, మీ సారూప్యములోనికి మా జీవితాలు మారకుండానట్లు ఏది ఉండని అనేకము ఉన్నదని కనికరం చూపి సహాయం మాట్లాడాడు. ఈ కూడిక నీ కొరకే, అభిషేకించమని కూడిక 40వ కూడిక నీ కొరకే. ఈ రక్తం చేత మమ్మల్ని కడిగి నీ మేలు కొరకే. మా సకల పాప శాప దోషులను విడుదల చేయమని నువ్వు ఎవరివైనా సరే నీ మేలు కొరకే. విమోచకుడా మీ ఎదురు తల వంచుతూ మరొకసారి ఎవరు అర్పించేది? నిత్యము మీ సన్నిధానంలో నిందారహితులుగా మేము బ్రతికే కృపను మాకు అనుగ్రహించమని మరొకసారి ప్రార్థన చేస్తూ వినిన వాక్యముకై మీద తల వంచుతూ మీరు వాడుకుని మీద ఆశనించును ఓడిపోదు. మీ సన్నిధిలో వాడుకుని పోతున్నందుకు పైకి ముందున్న మరొక ప్రసంగానికై మీకు సహాయం కోరుచున్నాం. మీ దాసు అందరితో మాట్లాడమని, మా బలహీనతలను, మా పాపములను ఎదిరించే శక్తిని, సామర్థ్యాన్ని మీ ఆత్మ ద్వారా మాకు ఇస్తున్నందుకు స్తుతిస్తూ యేసు వారి పేరిట అడిగి సమర్పించాలి. ఆమేన్. మరి ఒకసారి చెప్పండి ఆమేన్. మూడోసారి చెప్పండి ఆమేన్. ప్రభుత్వం